కేంద్ర బడ్జెట్ తెలంగాణలో పార్టీల మధ్య డైలాగ్ వార్ కి దారితీసింది. ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందని బీజేపీ నేతలు అంటుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాత్రం అంత సీన్ లేదంటూ కొట్టిపారేస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీగా ఉందని ఆరోపించారు. మొత్తం 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రాగా, వాటిలో ముందుగా ప్రధానమంత్రి మోదీ చెప్పినట్లుగానే రూరల్ ఎకానమీని ప్రోత్సహించే విధంగానే ఉంది. కేటాయింపులను చూసినా అదే విషయం అర్థమవుతోంది. గ్రామీణ ఉపాధి హామీకి 86,000 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజనకు 19,000 కోట్లు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్కు 19,000 కోట్లు, వాటర్ షెడ్ అభివృద్ధికి 2,505 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. అలానే గ్రామీణ ప్రాంతాలకు, రైతాంగానికి ప్రోత్సాహం దిశగా భారీగా యూరియా సబ్సిడీ ప్రకటించారు. యూరియా సబ్సిడీ కింద 1,18,900 కోట్లను బడ్జెట్లో ప్రకటించగా, పోషకాహార సబ్సిడీ కింద మరో 49,000 కోట్లు కేటాయించారు. గరీబ్ కళ్యాణ్ యోజనకి 2,03,000 కోట్ల అత్యధిక కేటాయింపు కాగా, ఖేలో ఇండియాకి 1,000 కోట్ల కేటాయింపులతో నంబరు పరంగా తక్కువ కేటాయింపు జరిగిన రంగంగా కనిపిస్తోంది. అయితే ఈసారి రక్షణ రంగ అనుబంధ రంగాలకు కలిపి 4,91,732 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలానే విద్యా, వైద్య రంగాలకు కూడా భారీగానే నిధులు కేటాయించారు. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 30,000 కోట్లు, సమగ్ర శిక్షా యోజనకు 41,250 కోట్లు, పోషణ్ శక్తికి 12,500 కోట్లు, పీఎం స్కూల్ రైజింగ్ కి 7,500 కోట్లు కేటాయించారు. అలానే ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలకు 7,000 కోట్లు, ఆయుష్మాన్ భారత్ కి 9,600 కోట్లు కేటాయించడం ద్వారా ప్రధానమైన రంగాలకు భారీగా కేటాయింపులు చేయగా, ఇక జల్ జీవన్, కృషి వికాస యోజనకు 8,500 కోట్లు, ఆయుష్ మిషన్ కు 1,275 కోట్లు నిధులు ప్రకటించారు. ప్రధాని ఆవాస యోజన అర్బన్ 19,794 కోట్లు, ప్రధాని ఆవాస యోజన గ్రామీణ 54,832 కోట్లు భారీగా ఖర్చు చేయనుండగా, ఆ మేరకు బ్యాంకింగ్, రియాల్టీ సెక్టార్లు ప్రయోజనం పొందనున్నాయి. ఈసారి బడ్జెట్లో కొత్త విషయాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి 20,000 కోట్లు అలొకేట్ చేయగా, ఏఐ మిషన్ కి తొలిసారిగా 2,000 కోట్ల బడ్జెట్ వేశారు. దీనికి అనుబంధంగానే సెమీ కండక్టర్ వ్యవస్థకు కూడా 7,000 కోట్లు కేటాయించడం విశేషం. అలానే ఈ బడ్జెట్లో తొలిసారిగా గిగ్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్లకు ఐడి కార్డుల జారీని ప్రస్తావించారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఈ ఐడెంటిటీ కార్డుల జారీ ఉంటుంది. అలానే పీఎం స్వానిధి పథకంలో కూడా కేంద్రం మార్పు చేసింది. వీధి వ్యాపారులకు ప్రోత్సాహం అందించేందుకు 30,000 పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో ఆదాయం రాకకి సంబంధించి ఆదాయ పన్ను నుంచి 22%, ఎక్సైజ్ నుంచి 5%, జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18%, కార్పొరేషన్ పన్ను ద్వారా 17% వస్తుందని, మిగిలిన దాంట్లో కస్టమ్స్ ద్వారా 4%, క్యాపిటల్ రిసీట్స్ ద్వారా 1%, పన్నేతర ఆదాయం 9%, అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24% ఆదాయం సమకూరుతుందని బడ్జెట్ పత్రంలో పొందుపరిచారు.